హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనమేం చూడబోతున్నాము అని అంటే మైగ్లామ్ వాళ్ళ సూపర్ సీరమ్ కన్సీలర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం విత్ హైరోలోనిక్ యాసిడ్. ఈ హైరోలోనిక్ యాసిడ్ ఏం చేస్తుంది అని అంటే 1000 టైమ్స్ మనలోని మాయిశ్చర్ ని లాక్ చేసి ఉండిస్తుంది. బయట ఉండే కన్సీలర్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో వాటికన్నా 1000 టైమ్స్ బెటర్ అని చెప్పుకోవచ్చు. కన్సీలర్ పెట్టగానే కొంతమందికి ఏంటంటే అట్టగట్టినట్టుగా అయిపోతుంది, హెవీ ఫీలింగ్ అయితే వస్తుంది, హెవీనెస్ అయితే ఉంటుంది. అలాంటివి ఏవి ఉండవు. మేకప్ వేసుకుంటే చాలా స్మూత్ గా ఈజీగా స్ప్లిట్ అయిపోతుంది. అలాగే మంచి పర్ఫెక్షన్ అనేది వస్తుంది అనమాట. మీ ఫేస్ లోని నీట్ గానైతే ఉంటుంది, ఈవెన్ టోన్ అయితే ఇస్తుంది. ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేది చాలా మందికి తెలీదు కన్సీలర్ ని. సో ఈ రోజు వీడియోలోని దాని గురించి పూర్తిగానైతే చెప్పబోతున్నాను కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మన పాత ఓల్డ్ వీడియోస్ చూసినట్లయితే అందులోనే నేను ఎక్కువ శాతం ఇలాగా మేకప్ ఎలా వేసుకోవాలి అవన్నీ కూడా చెప్తున్నాను. సో ఎవరైనా చూడనట్లయితే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మన ఛానల్లోని హెయిర్ స్టైల్స్ ఇంకా అలాగే చాలా రకాల మేకప్స్ ఏవి మేకప్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే వీడియోస్ చేశాను, చూడండి. అయితే ముఖ్యంగా ఈ కన్సీలర్ ని ఎలా ఉపయోగించుకోవాలో అనేది తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనం వేసుకునే ముందు క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ ఈ 3 కూడా అప్లై చేసిన తర్వాత కాసేపు ఆరనిచ్చిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే కలర్ కరెక్టర్ అని ఉంటుందండి. కలర్ కరెక్టర్ ఏంటంటే మనకి ఒక స్టిక్ టైప్ లోనే వస్తుంది. అలాగే కొంతమంది ఏంటంటే లిప్స్టిక్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. డార్క్ రెడ్ కలర్ లిప్స్టిక్ ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. మన స్కిన్ టైప్ ని బట్టి ఆ కలర్ కరెక్టర్ మనం ఉపయోగించాలి. అంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. కొంతమందికి డార్క్ టెక్స్చర్ ఉండేటప్పుడు డార్క్ కలర్ యూజ్ చేస్తూ ఉంటారు. అదేంటంటే ముఖ్యంగా ఈ ఐ కింద ఉండే సర్కిల్స్ ఏవైతే ఉంటాయి, డార్క్ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఆ కలర్ కరెక్టర్ని అయితే అప్లై చేయాలి. అలాగే ఇక్కడ కూడా కొంతమందికి ఏంటంటే నల్లగా అవుతుంది, చిన్న దగ్గర కూడా అవుతుంది. అక్కడ కూడా అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ కొంచెం డార్క్ అవుతుంది కదా. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లోని మనం ఏంటంటే ఈ కన్సీలర్ని యూజ్ చేయాలి. ఈ కన్సీలరు చాలా మంది ఏంటంటే ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. జనరల్గా ఇందులోని మనకి షేడ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ షేడ్స్ మనకి సూట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి ఈ విధంగానైతే ఉంది. అప్లై చేసి చూపిస్తాను. ఎక్కువగా అప్లై చేస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది దీని గురించి. సో ఈ విధంగా అన్నమాట. చూస్తున్నారు కదా డిఫరెన్స్ అనేది. చాలా కలర్ అనేది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఈ విధంగానైతే ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ కన్సీలర్ని మనము ఎలా ఉపయోగించాలి అని అంటే కళ్ళ దగ్గర ఇదిగోండి ఇక్కడ జస్ట్ ఇలా అండ్ ఇలాగే ఇక్కడ దీన్ని బ్లెండర్తోని, ఇక్కడ నేను బ్లెండర్ అయితే తీసుకురాలేదు, చేత్తోనే చేసేస్తున్నాను, సారీ. బ్లెండర్తోని చక్కగాను ఇలాగా మనం స్ప్రెడ్ చేయాలి. సో ఇలా చూస్తున్నారు కదా రెండిటికి డిఫరెన్స్ అనేది. ఈ విధంగాను మనము కన్సీలర్ని అయితే ఉపయోగించాలి. ఇంకా అలాగే కొంతమంది నోస్ దగ్గర కూడాను నోస్ షార్ట్గా కనిపించడం కోసం ఇక్కడ కూడా ఉపయోగిస్తారు, అండ్ అలాగే ఇక్కడ కూడా ఉపయోగిస్తారు. సో ఈ కన్సీలరు కరెక్టర్ మనం కలర్ కరెక్టర్ వేసుకున్న తర్వాత ఉపయోగించాలి. చిక్స్ దగ్గర కూడా ఉపయోగిస్తారు. కొంతమంది ఏంటంటే హెవీగా కన్సీలర్ పెట్టేస్తూ ఉంటారు. హెవీగా కన్సీలర్ పెట్టడం వల్ల ఏంటంటే అంతగా మంచి లుక్ రాదు, అండ్ అలాగే ప్యాచెస్గా కనిపిస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ కన్సీలర్ ఏం తక్కువ రేట్ కాదు. ఇది వచ్చేసి 475 రూపీస్ అండి. మైగ్లామ్ వాళ్ళది కదా, మరి అంతే అలాగే ఉంటుంది కాస్ట్. సో ఇవన్నీ కలిపి మనకి ఇంచుమించుగా మేకప్ ఐటమ్స్ అన్నీ కలిపి 5000 to 6000, 7000 కూడా అవుతాయి మంచి కంపెనీ అయితే. ఓకేనా? మంచి కంపెనీ అంటే లైక్ మీరు బ్యూటీ పార్లర్ వాళ్ళు ఉపయోగిస్తున్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు షుగర్ కంపెనీస్వి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ షుగర్ కంపెనీ లిప్స్టిక్ ఏదైతే ఉంటుందో అది ఒకటి వచ్చేసి మనకి 500 రూపీస్, ఇంకా దానికన్నా ఎక్కువ కాస్టే ఉంటుంది. అలాగే పనిచేస్తుంది. ఏంటంటే లిప్స్టిక్ వేసుకున్నా కూడాను చక్కగా స్మూత్ ఫినిష్
అండ్ అలాగే ఎక్కువగా మనకి ఓవర్గా కనిపించడం అలాంటివి ఏమీ జరగదన్నమాట. అండ్ ఈ కన్సీలర్ వచ్చేసి మనకి 3 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి. అలా క్వాంటిటీ వచ్చేటప్పటికి 6 ml మాత్రమే ఉంటుంది. సో చూస్తున్నారు కదా డిఫరెన్స్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే మేకప్ వేసుకునేటప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించి ఇలాంటి కన్సీలర్ని యూజ్ చేస్తే మంచిగానైతే మేకప్ వేసుకోవచ్చు. అలాగే చాలా మంచి బ్రైట్ లుక్ అయితే వస్తుందన్నమాట. ఇదివరకటి వీడియోలోని మేకప్ గురించి అలాంటివి చెప్పేదాన్ని, ఇప్పుడైతే చెప్పట్లేదు. సో చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అందుకనే నేను కూడా మానేశాను అనమాట. ఇంత కాస్ట్ పెట్టి నేను ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకొని మీకు దీని గురించి చూపించి మీరేమో వచ్చే 30-40 వ్యూస్ కోసం నేను ఇంత ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో అందుకనే నేను అవైతే ఆపేశాను. మీరు కనుక అక్క మేకప్ గురించి చెప్పండి, ఇంకా డీప్గా దీని గురించి 1 by 1 స్టెప్ వైజ్గా చెప్పండి అని అంటే నేను అవి కూడా చెప్తాను. సో కామెంట్స్ పెట్టండి, చూద్దాం ఎవరు చూస్తున్నారో, ఎవరు రెగ్యులర్గా నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. నేను దాని గురించి వీడియోస్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఈ గ్లామప్ సూపర్ సీరమ్ కన్సీలర్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇది మనకి గాజుల షాపుల్లోని ఇంకా అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్మిన చోట ఈజీగా దొరికిస్తుంది. సో అక్కడ ట్రై చేయండి. అలాగే ఆన్లైన్లో కూడా మనకి ఏంటంటే తక్కువ ఆఫర్లో వచ్చేటప్పుడు ఇంకా డిస్కౌంట్లు ఉండేటప్పుడు తీసుకుంటే మంచి ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.